హాయ్ అండి. ఇంట్లో 2 టమాటాలు, 1 క్యాప్సికమ్ ఉంటే చాలు ఈ రైస్ తయారు చేసేయచ్చు. రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కడాయి పెట్టి కడాయిలో నెయ్యి కానీ నూనె కానీ బటర్ కానీ వేసుకోవాలి. నేనైతే నూనె వేస్తున్నాను. 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని సన్నగా కట్ చేసిన వెల్లుల్లి ముక్కలను వేసుకోవాలి. తెల్లగడ్డ బాగా వేగిన తర్వాత 1 రెబ్బ కరివేపాకు, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఉల్లిపాయ బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఎర్రగడ్డ వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన క్యాప్సికమ్, 2 టమాటాలు, కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోవాలి. మీ దగ్గర పచ్చిమిర్చి లేకపోతే కారమైన ఎండుమిర్చి అయినా యూస్ చేయొచ్చు. కొద్దిగా ఉప్పు వేసుకొని వెజిటబుల్స్ అన్నీ బాగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. కూరగాయలు ఉడికిన తర్వాత ఉడికించి చల్లార్చుకున్న రైస్ని వేసుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసిన అవిసె గింజల పొడి, కొద్దిగా ఉప్పు వేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. లంచ్ బాక్స్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే క్విక్గా ఆకలైనప్పుడు ఈ విధంగా రైస్ చేసుకుని తినేయచ్చు. బ్యాచిలర్స్కి అయితే చాలా పర్ఫెక్ట్ ఈ రెసిపీ. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.